సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో ఈరోజు మనకి నవోదయ విద్యాలయ సమితి నుంచి మనకి 1925 జాబ్స్కి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇవి పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. దీనికి మనకి 10th ఇంటర్ డిగ్రీ ఎంఎస్సి పీజీ అర్హతతో పాటు కూడా మనకి జాబ్స్ అయితే ఉన్నాయి. సో వీటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే ఇది నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఏంటి, ఏ పోస్ట్కి ఎన్ని జాబ్స్ అయితే ఉన్నాయి, ఎంతమంది అవైలబుల్గా ఉంటారు, వాటి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎగ్జామా ఇంటర్వ్యూనా లేదా మిగతా డీటెయిల్స్ ఏంటి, అలాగే ఏ జాబ్కి ఎన్నెన్ని వివరాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఇవైతే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. దీని యొక్క పే స్కేల్ కూడా మనకి 79,000 నుంచి స్టార్ట్ అవుతుంది. పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఇవి పర్మనెంట్ జాబ్స్. సో వీటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. దానికంటే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే మాత్రం చేయండి ఫ్రెండ్స్, ఇది మై రిక్వెస్ట్. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నవోదయ విద్యాలయ సమితి అంటూ అండ్ అటానమస్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేసి మనకు వచ్చింది. ఇదైతే మనకి నోయిడా డిస్ట్రిక్ట్ నుంచి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ జరిగింది. మొత్తం ఆల్ ఇండియా మీద జాబ్స్ అయితే పడ్డాయి. సో రిక్రూట్మెంట్ డ్రైవ్ 2021 to 22 మనకి 2021 to 22కి గాను ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ డీటెయిల్స్ అండి. ఏ పోస్టులు ఉన్నాయంటే మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్, అలాగే అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్, నెక్స్ట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్, అలాగే ఆడిట్ అసిస్టెంట్, అలాగే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ సివిల్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అలాగే హెచ్క్యూఆర్క్యూ క్యాడర్కి సంబంధించి, నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎన్వి క్యాడర్కి సంబంధించి, అలాగే ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హెచ్క్యూఆర్క్యూ క్యాడర్ అనేసి ఉంది. నెక్స్ట్ హెచ్క్యూ రీజనల్ అఫీషియల్ ఎన్ఎల్ఐస్ అండ్ జవహర్ నవోదయ విద్యాలయ సమితి నుంచి అయితే మనకి ఇవైతే నోటిఫికేషన్స్, ఇన్ని జాబ్స్కి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనం మిగతా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి పోస్ట్ నేమ్స్ వచ్చేసరికి అసిస్టెంట్ కమిషనర్ ఏడిఎంఎన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అలాగే ఆడిట్ అసిస్టెంట్, అలాగే జూనియర్ అసిస్టెంట్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ సివిల్, స్టెనోగ్రాఫర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇవన్నీ కూడా క్యాడర్ అంటే హెచ్క్యూఆర్ఓ క్యాడర్కి సంబంధించి. నెక్స్ట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్, నెక్స్ట్ క్యాటరింగ్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అలాగే ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, ఇవన్నీ కూడా జేఎన్వికి సంబంధించి క్యాడర్కి సంబంధించి ఉన్నాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ దీని యొక్క డీటెయిల్స్ అయితే మనం చూసుకున్నట్లయితే, డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ బ్రేకప్ ఆఫ్ నెంబర్ టెంటేటివ్ వేకెన్సీస్ ఇన్క్లూడ్స్ యాక్చువల్ యాజ్ వెల్ యాజ్ యాంటిసిపేటెడ్ వేకెన్సీస్ ఆన్ అకౌంట్ ఆఫ్ రిటైర్మెంట్ లేదా ప్రమోషన్ ఎట్సెట్రా. వీటన్నిటి గురించి కూడా మనం ఇప్పుడు చూసుకుందాము. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, అసిస్టెంట్ కమిషనర్కి సంబంధించి గ్రూప్ ఏ పోస్ట్ అండి. పోస్ట్ కోడ్ వచ్చేసరికి దీనిది 1. మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే టోటల్గా 5 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అసిస్టెంట్ కమిషనర్కి సంబంధించి. నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఏడిఎంఎన్ గ్రూప్ ఏ పోస్ట్ కోడ్ వచ్చేసరికి నెంబర్ 2 అండి. మనకి టోటల్ పోస్టులు 2 ఉన్నాయి. నెక్స్ట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ గ్రూప్ బి పోస్ట్ కోడ్ 3 వచ్చేసరికి మనకి టోటల్ పోస్టులు వచ్చేసి 82 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ సి పోస్ట్ కోడ్ వచ్చేసి 4కి సంబంధించి మనకి టోటల్గా 10 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆడిట్ అసిస్టెంట్ గ్రూప్ సి పోస్ట్ కోడ్ 5కి సంబంధించి మనకి టోటల్గా 11 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ గ్రూప్ బికి సంబంధించి పోస్ట్ కోడ్ వచ్చేసరికి 6 అండి. దీనికి మనకి 4 అయితే వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది టోటల్గా. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ సివిల్ గ్రూప్ సి పోస్ట్ కోడ్ 7 వచ్చేసరికి టోటల్గా 1 పోస్ట్ మాత్రమే ఉంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి పోస్ట్ కోడ్ 8కి సంబంధించి టోటల్గా 22 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ గ్రూప్ సి పోస్ట్ కోడ్ 9కి సంబంధించి మనకి టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ క్యాటరింగ్ అసిస్టెంట్ గ్రూప్ సి పోస్ట్ కోడ్ 10కి సంబంధించి టోటల్గా 87 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ గ్రూప్ సి
హెచ్క్యూఆర్ఎస్ ఆర్ ఆర్ఓ క్యాడర్ పోస్ట్ కోడ్ 11కి సంబంధించి మనకి టోటల్గా 8 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ గ్రూప్ సి జేఎన్వి క్యాడర్కి సంబంధించి పోస్ట్ కోడ్ 12 అండి. టోటల్గా 622 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ గ్రూప్ సి పోస్ట్ కోడ్ వచ్చేసరికి మనకి 13 అండి. టోటల్గా 273 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ గ్రూప్ సి పోస్ట్ కోడ్ వచ్చేసరికి మనకి 14 అండి. టోటల్గా 142 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మెస్ హెల్పర్ గ్రూప్ సి పోస్ట్ కోడ్ 15 వచ్చేసరికి మనకి టోటల్గా 629 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గ్రూప్ సి హెచ్క్యూఆర్ఎస్ ఆర్ఓ క్యాడర్కి సంబంధించి పోస్ట్ కోడ్ 16కి సంబంధించి మనకి టోటల్గా 23 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ అబ్రివేషన్స్ యూజ్డ్ ఇచ్చాడండి. ఓహెచ్ అంటే ఏంటి, ఆర్థోఫిజియల్లీ హ్యాండిక్యాప్డ్ అని, అలాగే విహెచ్ అంటే ఏంటి, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అని, హెచ్హెచ్ అంటే ఏంటి, హార్డ్ ఆఫ్ హియరింగ్ అని, బి అంటే బ్లైండ్ అని, ఎల్వి అంటే లో విజన్ అని, డి అంటే డఫ్ అని, ఓఏ అంటే 1 ఆర్మ్ అని, ఓఎల్ అంటే 1 లెగ్ అని. సో వీళ్ళందరికీ కూడా ఇక్కడైతే జాబ్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ కొన్ని వాటికి. నెక్స్ట్ ఇక్కడ మనకి పోస్ట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మనకి ఏంటేంటి ఇచ్చాడు, అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, వాటి యొక్క పే స్కేల్స్ ఏంటి, అవన్నీ కూడా ఒక్కొక్క పోస్ట్కి మనం ఇక్కడ చూసుకుందాము. సో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఫర్ అసిస్టెంట్ కమిషనర్కి మనకి పోస్ట్ కోడ్ 1కి సంబంధించి పే స్కేల్ వచ్చేసరికి చూడండి 78,800 నుంచి స్టార్ట్ అవుతుంది. 2,09,200 వరకు మనకైతే పే స్కేల్ అయితే ఉంటుంది. చూసుకోండి, చాలా మంచి జాబ్స్ ఇవి. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ అంటే 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని మనకి ఇచ్చారు. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే మనకి ఎగ్జామ్కి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ హ్యుమానిటీస్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ యూనివర్సిటీ. ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మనకి మాస్టర్స్ డిగ్రీ అయితే హ్యుమానిటీస్ లేదా సైన్స్ లేదా కామర్స్ నుంచి మనకైతే ఉండాలి. నెక్స్ట్ పర్సన్స్ హోల్డింగ్ అనలాగ్స్ పోస్ట్ ఆర్ పోస్ట్ ప్రిన్సిపల్ ఇన్ ద లెవెల్ 12 మ్యాట్రిక్ ఇక్కడ మనకి పే ఇచ్చారండి. నెక్స్ట్ విత్ అట్లీస్ట్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, మనకి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని ఇక్కడ మనకి క్లియర్గా ఈ పోస్ట్కి మెన్షన్ చేశారు. నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అంటే ఇవి ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. సో ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఏ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ లేదా రీసెర్చ్ వర్క్ డన్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇవనేది మనకు ఉన్నా పర్వాలేదు, ఉండకపోయినా పర్వాలేదు అని ఇచ్చారు. నెక్స్ట్ ఫర్ అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకి సంబంధించి పోస్ట్ కోడ్ 2కి సంబంధించి పే స్కేల్ వచ్చేసరికి 67,700 నుంచి 2,08,700 వరకు మనకి పే స్కేల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఏజ్ వచ్చేసరికి 45 ఇయర్స్ వరకు కూడా మనకి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండి, దీనికి డిగ్రీ అయితే సరిపోతుంది. అలాగే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, విత్ 8 ఇయర్స్ సర్వీస్ ఇన్ ద లెవెల్ 7 పోస్ట్లో మనకి 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని ఇచ్చారు. నెక్స్ట్ ప్రొసెసింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాండిలింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మనకి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మనకి క్లియర్గా ఇచ్చారు. ద క్యాండిడేట్ మస్ట్ పొసెస్ అట్లీస్ట్ 8 ఇయర్స్, మనకు ఒక 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా కంపల్సరీ ఉండాలని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముందో ఒకసారి చూసుకుందాము. ఇక్కడ పే స్కేల్ వచ్చేసరికి ఫీమేల్ స్టాఫ్ నర్స్కి 44,900 నుంచి స్టార్ట్ అవుతుందండి. 1,42,000 వరకు మనకైతే పే స్కేల్ ఉంటుంది. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 35 ఇయర్స్ 35 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంది. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి పాస్డ్ సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియటేనండి, ఇంటర్మీడియట్కి సంబంధించి మనకి పాస్ అయితే సరిపోతుందని ఇచ్చారు. గ్రేడ్ ఏ 3 ఇయర్స్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ నర్సింగ్ ఫ్రమ్ అ రికగ్నైజేషన్ ఇన్స్టిట్యూషన్, ఒక రికగ్నైజేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి డిప్లొమా సర్టిఫికేట్ అనేది మనకి 3 ఇయర్స్ డిప్లొమా సర్టిఫికేట్ నర్సింగ్లో అయితే మనకు ఉండాలని ఇచ్చారు. లేదా బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేస్తారో రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుంచి, సో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అని ఇచ్చారు. రిజిస్ట్రేషన్ విత్ ఇండియన్ ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్, అలాగే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 2 ఇయర్స్ ఇన్ హాస్పిటల్స్, 2 సంవత్సరాలు అయితే మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇచ్చారు. నెక్స్ట్ డిజైరబుల్ అంటే ఉన్నా పర్వాలేదు, ఉండకపోయినా పర్వాలేదు ఏంటి అంటే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ హిందీలో మీకు ఒకవేళ అనుభవం లేకపోయినా పర్వాలేదని ఇక్కడ ఇచ్చారండి. నెక్స్ట్ మనం చూసుకుంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి దీనికి పే స్కేల్ వచ్చేసరికి 35,400 నుంచి స్టార్ట్ అవుతుంది.
12,400 వరకు అయితే మనకి అమౌంట్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అండి. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్, మనం కంప్యూటర్ ఆపరేట్ చేయడంలో కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి ఎలిజిబులే. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి మనకి సాలరీ కూడా సూపర్గా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా వీలైతే అప్లై చేయండి. నెక్స్ట్ డిజైరబుల్ అంటే ఇవి మనకి ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఏంటంటే 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఆడిట్ అసిస్టెంట్ అండి, పోస్ట్ కోడ్ నెంబర్ 5కి వచ్చేసరికి మనకి పే స్కేల్ 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు అయితే అప్లై చేసుకోవాలండి. దీనికి కూడా సేమ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి బీకామ్ ఫ్రమ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ, ఒక రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుంచి బీకామ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్, అంటే డిగ్రీ ఇది కూడాను. డిజైరబుల్ అంటే మనకు ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఏంటి అంటే 3 years ఎక్స్పీరియన్స్ అండి. మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు, లేకపోయినా కూడా మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ పోస్ట్ కోడ్ 6కి సంబంధించి మనకి పే స్కేల్ ఏమి ఇచ్చారో లెవెల్ 6కి సంబంధించి 35,400 నుంచి మనకి 1,12,400 వరకు పే స్కేల్ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి నాట్ ఎక్సీడింగ్ 32 years, అంటే 32 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవ్వదని ఇచ్చారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, మాస్టర్స్ డిగ్రీ ఇచ్చారండి. మాస్టర్స్ డిగ్రీ అనేది ఒక రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుంచి అయితే మనకి ఉండాలని ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ రికగ్నైజ్డ్ డిప్లొమా సర్టిఫికేట్ అండి, డిప్లొమా సర్టిఫికేట్ అయితే ఉండాలి. 2 years డిప్లొమా సర్టిఫికేట్ అయితే ఉంటే సరిపోతుందని ఇచ్చారు. నెక్స్ట్ మనము జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి చూసుకున్నట్లయితే పే స్కేల్ వచ్చేసరికి మనకి 29,200 నుంచి 92,300 వరకు మనకి పే స్కేల్ ఉంది ఫ్రెండ్స్. మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి అప్ టు 35 years, అంటే 35 సంవత్సరాల వరకు కూడా మనకి అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, అంటే డిగ్రీ చేసిన ఇంజనీరింగ్లో ఓకే, లేదా 3 years డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్లో చేసినా కూడా మీరు ఓకే అని ఇచ్చారు. విత్ 3 years ఎక్స్పీరియన్స్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో మనకి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని ఇచ్చారు. నోట్ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ 3 years ఆఫ్ క్యాండిడేట్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ మస్ట్ బీ ఇన్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆటానమస్, అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ దానికి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు తీసుకుంటామని ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ స్టెనోగ్రాఫర్ అండి, పోస్ట్ కోడ్ నెంబర్ 8కి సంబంధించి పే స్కేల్ వచ్చేసరికి మనకి 25,500 నుంచి 81,100 వరకు ఇస్తారండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీకు ఇంటర్మీడియట్ సరిపోతుందండి. అలాగే షార్ట్ హ్యాండ్ స్పీడ్ వచ్చేసరికి 80 words 80 words అయితే మీరు ఫాస్ట్గా టైపింగ్ చేసేస్తే మీకు సరిపోతుంది. నెక్స్ట్ స్పీడ్ 60 words అయినా సరిపోతుంది, ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. డైరెక్ట్ రిక్రూట్స్ విల్ హ్యావ్ టు ఎక్వైర్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆపరేటింగ్ PCS అండ్ PSS, అంటే ఈ కంప్యూటర్కి సంబంధించి కొన్ని అయితే మీకు రావాలని ఇచ్చారు. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్కి సంబంధించి మనకి పే స్కేల్ వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజేషన్ యూనివర్సిటీ అండి, అలాగే మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే స్కిల్ ఇన్ వర్డ్ ప్రాసెసింగ్, డేటా ఎంట్రీ విత్ 1 year కంప్యూటర్ డిప్లొమా ఫ్రమ్ రికగ్నైజేషన్ ఇన్స్టిట్యూషన్, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ నుంచి మీకు 1 year కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో 1 year కంప్యూటర్ డిప్లొమా ఫ్రమ్ రికగ్నైజేషన్ ఇన్స్టిట్యూషన్స్ అయితే కంపల్సరీ ఉండాలని మనకి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ డిజైరబుల్ వచ్చేసరికి మనకి ఫ్యామిలారిటీ విత్ వేరియస్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్, మీకు వేరియస్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్లో మీకు అనుభవం ఉన్నా లేకపోయినా పర్వాలేదని ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి క్యాటరింగ్ అసిస్టెంట్ అండి, ఇక్కడ పోస్ట్ కోడ్ 10 అండి. పే స్కేల్ వచ్చేసరికి మనకి 25,500 నుంచి 81,100 వరకు
అయితే మనకి పే స్కేల్ ఉంటుంది. నెక్స్ట్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 35 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మనకి సెకండరీ స్కూల్ అండి, 10th పాస్ అయితే సరిపోతుంది. అండ్ 3 years డిప్లొమా క్యాటరింగ్ ఆర్ ఈక్వివలెంట్ ఫ్రమ్ ఎ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ టూరిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకి 3 years డిప్లొమా అయితే ఉండాలండి. దానికి సంబంధించి క్యాటరింగ్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ ఇంకేదైనా ఉన్నా సరిపోతుందని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి మనకి పే స్కేల్ వచ్చేసరికి 19,900 నుంచి 63,200 వరకు ఉంది ఫ్రెండ్స్. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి బిట్వీన్ 18 to 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ అండి, ఇంటర్మీడియట్ సరిపోతుంది. మినిమం 30 words per minute, నిమిషానికి 30 words అయితే మీరు ఇంగ్లీష్ టైపింగ్ చేస్తే సరిపోతుందని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. లేదా ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ సిబిఎస్ఈ బోర్డు నుంచి మీరు చేసినా కూడా అది ఎలిజిబిలిటీ అవుతుందని ఇక్కడ మనకి ఇచ్చారు. డిజైరబుల్ వచ్చేసరికి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉన్నా లేకపోయినా పర్లేదని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండి, పోస్ట్ కోడ్ నెంబర్ 12. పే స్కేల్ వచ్చేసరికి మనకి 19,900 నుంచి 63,200 వరకు అయితే పే స్కేల్ ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అండి, ఇంటర్మీడియట్ సరిపోతుంది. అలాగే 30 words అనేవి నిమిషానికి మీరు టైప్ చేసే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డిజైరబుల్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసరికి డేటా ఎంట్రీకి సంబంధించి మీకు అనుభవం ఉన్నా లేకపోయినా సరిపోతుంది మనకి డిజైరబుల్లో ఇచ్చారు. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ పోస్టులు వచ్చేసరికి మనకి పే స్కేల్ 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఓన్లీ 10th పాస్ అయితే సరిపోతుంది. అలాగే ఐటీఐ సర్టిఫికేట్ లేదా దానికి ఈక్వివాలెంట్గా ఏదైనా ఒక ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే మీకు సరిపోతుంది ఫ్రెండ్స్. అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ డిజైరబుల్కి వచ్చేసరికి మనకి 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్లో మీకు ఉన్నా లేకపోయినా పర్లేదని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ పోస్ట్కి సంబంధించి పే స్కేల్ 18,000 నుంచి 56,900 వరకు ఉంది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే డిప్లొమా ఇన్ లైబ్రరీ టెక్నిక్ ఉండాలని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. లేదా ఇంటర్మీడియట్ స్ట్రీమ్ ఫ్రమ్ రికగ్నైజేషన్ బోర్డ్ అంటే సైన్స్ అండి, ఇంటర్మీడియట్ సైన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అని ఇచ్చారు. నెక్స్ట్ మెస్ హెల్పర్ పోస్టులకి సంబంధించి పే స్కేల్ వచ్చేసరికి 18,000 నుంచి 56,900 వరకు ఉంది ఫ్రెండ్స్. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ సరిపోతుందండి. అలాగే ఇన్ కేస్ క్యాజువల్ వర్కర్స్ వర్కింగ్ ఇన్ జేఎన్వీస్ మెస్ and not possessing matriculation have to pass class 10th within 2 years of joining. జాయిన్ అయిన తర్వాత ఎవరైనా 10th క్లాస్ కూడా పాస్ అవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళు జాయిన్ అయిన తర్వాత 2 years లోపు మీరు ఈ 10th క్లాస్ పాస్ అయిపోవాలని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఆర్గనైజేషన్ లేదా స్కూల్స్లో మీరైతే 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి అవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అలాగే పే స్కేల్, అలాగే ఏజ్ లిమిట్ నేను మీకు క్లియర్గా వివరించాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉందండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసరికి మనకి పే స్కేల్ 18,000 నుంచి 56,900 వరకు ఇస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాలకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 10th క్లాస్ ఓన్లీ సరిపోతుందండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఓన్లీ 10th మీకు సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారండి. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ బీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంటుందండి. నెక్స్ట్ రెగ్యులర్ ఎన్విఎస్ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఎన్విఎస్లో చేస్తున్న వాళ్ళకి ఏజ్ బార్ అనేది అస్సలు ఉండదని ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెస్ హెల్పర్ వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. పీరియడ్ స్పెంట్ ఆఫ్ క్యాజువల్ లేబర్
ఇన్ జేఎన్వీస్ మెస్ ఇంక్లూడింగ్ బ్రోకెన్ పీరియడ్ అనేసి 6 months అయితే మనకి సరిపోతుందని. నెక్స్ట్ ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అలాగే రెగ్యులర్ ఎన్విఎస్ ఎంప్లాయీస్కి మనకి ఇక్కడ చూడండి ఏజ్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు 5 years, అలాగే 5 years. నెక్స్ట్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి 15 years, 13 years, 10 years వరకు అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మనకి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే నేను మీకు అందరికీ కూడా చెప్పేసాను. నెక్స్ట్ మిగతా మనం చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్గా ఏం ఉన్నాయో ఒకసారి చూసుకుందాము. ఇక్కడ చూడండి మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ పెర్ఫార్మెన్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సిబిటి అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే అండ్ ఇంటర్వ్యూ పుట్ టుగెదర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్, జూనియర్ ఇంజనీర్ సివిల్, వీటికి సంబంధించి మనకైతే ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. మిగతా వాటికైతే ఓన్లీ సిబిటి అయితే సరిపోతుంది, సిబిటిలో క్వాలిఫై అయితే సరిపోతుంది. కొన్ని పోస్టులకి అయితే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది, టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆ పోస్టులను బట్టి అయితే మనకి ఇక్కడ కండక్ట్ చేస్తారు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ది సెంటర్స్ ఆర్ ఎగ్జామినేషన్ సిబిటి విల్ బి డిసైడెడ్ బై ఎన్విఎస్. ఇక్కడ ఇవి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏపీకి సంబంధించి ఏమేమి ఉన్నాయి, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ టీఎస్కి సంబంధించి ఇక్కడ అమరావతి కూడా ఇచ్చారు. చూసుకోండి మనకి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఏమేమి ఇచ్చారనేది తెలుస్తుంది. నెక్స్ట్ మనకి టీఎస్కి సంబంధించి ఏమి ఇచ్చారో ఒకసారి చూసుకుందాము. హైదరాబాద్ ఇచ్చారండి టీఎస్కి సంబంధించి. నెక్స్ట్ హైదరాబాద్ అయితే నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అంతే ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్ ఇచ్చారు ఇక్కడ టీఎస్కి సంబంధించి. ఏపీకి సంబంధించి అయితే చాలా ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మిగతా విషయాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మోడ్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ యొక్క సబ్జెక్ట్స్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్ అవుతాయి, టోటల్గా ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ సిబిటి 1కి సంబంధించి ఇది ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అండి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అనేవి నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. నేను నా యూట్యూబ్ ఛానల్కి అవి లింక్ చేశాను ఫ్రెండ్స్. నా యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి, ఛానల్ ఒకటి, 2 నేను లింక్ చేశాను. ఎవరైనా జాయిన్ కాకపోతే వాటిలో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇదైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోస్ట్కి మనకి ఒక్కొక్క విధంగా అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సిబిటి అనేది. సో వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. లేదు మేడం గారు మాకు ఇవి అర్థం కావట్లేదు, నెక్స్ట్ ఒక వీడియో చేయండి మాకు ఈ క్వాలిఫికేషన్ గురించి అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి అంటే నేను ఆ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు. చూసుకోండి ఒక్కొక్క దానికి ఒక్కో విధంగా అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విధంగా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఒకసారి మనము డేట్స్ చూసుకుందాము. అసెన్షియల్ డేట్స్ అయితే మనకి ఏ విధంగా ఇచ్చారు, ఎప్పుడెప్పుడు ఇచ్చారు అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ అండి. అసిస్టెంట్ కమిషనర్కి సంబంధించి 1500 ఫీ అండి. అలాగే ఫీమేల్ స్టాఫ్ నర్స్కి సంబంధించి 1200 ఫీజు ఉంటుందండి. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, క్యాటరింగ్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జేఎన్వి క్యాడర్కి సంబంధించి ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్కి సంబంధించి 1000 రూపీస్ ఉంటుందండి ఫీ. అలాగే ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 750 రూపాయలు అయితే ఉంటుందని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మనకి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ వచ్చేసరికి 12/1/2022 స్టార్ట్ అవుతుందండి. రిజిస్ట్రేషన్ క్లోజెస్ వచ్చేసరికి 10/2/2022 వరకు లాస్ట్ డేట్ అండి. నెక్స్ట్ ఫీ డిపాజిట్ ఓపెనింగ్స్ వచ్చేసరికి 12/1/2022 మనకి స్టార్ట్ అయ్యి క్లోజ్ వచ్చేసి 10/2/2022 వరకు అయితే క్లోజ్ అవుతుంది. అలాగే టెంటేటివ్ అంటే సిబిటి ఎగ్జామ్ డేట్ అయితే మారొచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని మనకి 9/3/2022 నుంచి అంటే మార్చిలో ఎగ్జామ్ అయితే ఉంటుందని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి క్యాండిడేట్స్కి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. 1/4 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుందంట ఎగ్జామ్లో.
మిగతా అవన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. సో నోటిఫికేషన్ అయితే నేను నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అందరూ కూడా ఎవరైనా చూసుకోకపోతే వెంటనే చూసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే నేను మీ అందరికీ అందించానని అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇందులో నేను మీకు క్లారిటీగా వివరించాను, 1-2 సార్లు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.